పెట్రో డాలర్ అంటే ఏమిటి? ఇది ఒక దేశ కరెన్సీయా? డాలర్కు పెట్రో డాలర్కు తేడా ఉందా? పెట్రో డాలర్ ఇప్పుడు ఎందుకు చర్చల్లోకి వచ్చింది? పెట్రో డాలర్కు కారణమైనటువంటి అమెరికా సౌదీ ఒప్పందం భవిష్యత్తు ఏమిటి? పెట్రో డాలర్ వల్ల డాలర్ ఏ రకంగా బలపడింది? పెట్రో డాలర్ ఒప్పందానికి ముగిస్తే డాలర్పై దాని ప్రభావం ఏంటి? అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? అంతర్జాతీయ చమురు వ్యాపారంలో వస్తున్న ధోరణులు ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ వీడియోలో మీరు సమాధానం చూస్తారు. ఈ పెట్రో డాలర్కు కారణమైనటువంటి 1974 నాటి అమెరికా సౌదీ అరేబియాల మధ్య కుదిరిన ఒప్పందం అంతర్జాతీయ చమురు వ్యాపారంలో డాలర్ ఆధిపత్యానికి కారణమైంది. 50 ఏళ్ల తర్వాత ఈ ఒప్పందం పునరుద్ధరించబడుతుందా లేదా అని చర్చలు జరుగుతున్న సమయం ఇది. ఈలోగా చైనా లాంటి దేశాలు డాలర్లలో కాదు, మా దేశ కరెన్సీ అయిన యువాన్లలో చమురు వాణిజ్యం కావాలని అడుగుతున్నాయి. భారతదేశం కూడా రూపాయల్లో చమురు వాణిజ్యం కోరుతుంది. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాతో భారతదేశం జరిపిన చమురు క్రయ విక్రయాలు రూపాయల్లో జరిపింది. ఇరాన్తో గతంలో కూడా భారతదేశం రూపాయల్లో క్రయ విక్రయాలు జరిపినాయి. గతంలో యూరోలో చమురు వ్యాపారం గురించి చర్చ కూడా జరిగింది. ఈ చమురు వ్యాపారానికి డాలర్ ఆధిపత్యానికి ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1974 జూన్ 8న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌదీ అరేబియా దేశాల మధ్య పెట్రో డాలర్ ఒప్పందం కుదిరింది. దీంతో సౌదీ అరేబియా అమెరికన్ డాలర్లలో ముడి చమురును విక్రయించడానికి అంగీకరించింది. అందుకు బదులుగా అమెరికా సౌదీకి సైనిక పరికరాలతో పాటు సైనికపరమైన సహాయ సహకారాలు అందించాలనేది ఒప్పందం. పెట్రో డాలర్స్ అనే పదం చమురు ఎగుమతి దేశాలు చమురు అమ్మకం ద్వారా సంపాదించిన అమెరికన్ డాలర్లను సూచిస్తుంది. అయితే 50 సంవత్సరాల పాటు అమల్లో ఉన్న ఈ ఒప్పందం 2024 జూన్ 9న ముగియడంతో దాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా డాలర్ ఎదుర్కొన్న ఒడిదుడుకులపై ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియాకు ఇక నుండి చమురును తనకు నచ్చిన కరెన్సీలో వాణిజ్యం చేయడానికి స్వేచ్ఛ లభించినట్లయింది. ఇకపై చమురు వ్యవహారాల్లో యుఎస్ డాలర్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందుకే వేరే కరెన్సీలో ధర నిర్ణయిస్తే అది డాలర్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడానికి దారితీస్తుంది. దీంతో పెట్రో డాలర్ గడువు ముగింపు యుఎస్ డాలర్ను బలహీనపరిచి తద్వారా యుఎస్ ఫైనాన్షియల్ మార్కెట్లను బలహీనపరుస్తుందనేది పలువురు నిపుణుల అభిప్రాయం. పెట్రో డాలర్ ఒప్పందాన్ని పునరుద్ధరించకపోవడంతో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో క్రయ విక్రయాలకు బంగారం లేదా బిట్కాయిన్ కూడా మారక ద్రవ్యంగా ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవి అమెరికన్ డాలర్లకు గల ప్రపంచ ఆధిపత్యాన్ని తగ్గిస్తాయి. పెట్రో డాలర్పై ఎందుకీ మార్పొచ్చింది? 1974 నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియా, అమెరికాల ప్రయోజనాలు నెరవేరాయి. ఇప్పుడు సౌదీ అరేబియా సహా ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసే, ఎగుమతి చేసే దేశాలు చమురు అమ్మకాల వల్ల సంపాదించిన భారీ మిగులు డాలర్లలో నిల్వ ఉంచుకోవడానికి వీలు కలిగింది. ఏ దేశ కరెన్సీకి లేని ప్రత్యేకత డాలర్కు ఉండడమే ఇందుకు ఉదాహరణ. డాలర్లతో ఎక్కడైనా వాణిజ్యం చేయవచ్చు. మరే ఇతర దేశాల కరెన్సీలతో చమురు వ్యాపారం చేస్తే అలా సంపాదించిన మొత్తాన్ని ఆయా దేశాలతో వాణిజ్యంలో మాత్రమే ఉపయోగించగలం. అదేవిధంగా అమెరికా సౌదీ అరేబియాకు ఆయుధాలు, పారిశ్రామిక, సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతుల్ని తేగలిగింది. కానీ గతంలోలాగా ఇప్పుడు అమెరికా పెద్దగా చమురు దిగుమతి చేసుకునే దేశం కాదు. సేల్ గ్యాస్ ఆవిష్కరణతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అమెరికా స్థానంలో చైనా, భారతదేశం సౌదీ అరేబియా నుండి భారీగా చమురు దిగుమతులు చేసుకుంటున్నాయి. ఈ దేశాలు, ముఖ్యంగా చైనా, తమ కరెన్సీలోనే చమురు వాణిజ్యం చేస్తామని సౌదీ అరేబియాపై ఒత్తిడి తెస్తుంది. అందుకే పెట్రో డాలర్ ఒప్పందంపై సౌదీ అరేబియా పునరాలోచనలో పడింది. అయితే చమురు వ్యాపారంపై డాలర్ ఆధిపత్యాన్ని తొలగించడం అంత సులభం కాదు. చైనా కరెన్సీలోనూ మరే ఇతర కరెన్సీల్లోనైనా చమురు వాణిజ్యం కొంత పెరగవచ్చు. కానీ డాలర్ ఆధిపత్యాన్ని తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు కారణం అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై డాలర్కున్న ఆధిపత్యమే. ప్రపంచంలోని దేశాలు, కంపెనీలు తమ వద్దనున్న మిగులు ద్రవ్య నిల్వల్ని అమెరికన్ డాలర్లలోనే ఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉదాహరణకు సౌదీ అరేబియా కన్నా చైనా వద్ద
10 రెట్లు అధికంగా డాలర్ నిల్వలు ఉన్నాయి. ఇప్పటికీ చమురు రవాణా, ఇన్సూరెన్స్ లాంటి వివిధ లాజిస్టిక్ వ్యవహారాలు డాలర్లలోనే జరుగుతున్నాయి. అందుకే అంతర్జాతీయ ముడి చమురు వాణిజ్యం డాలరేతల రూపాలలో కొంత మేరకు జరగవచ్చు, కానీ అప్పుడే పెట్రోడాలర్ కథ ముగిసినట్లు భావించలేం.